మమతా బెనర్జీని మంచి పాలకురాల్లాగా మన దగ్గర ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. మన దగ్గర ఉన్నటువంటి మీడియా కూడా గ్రౌండ్ రియాలిటీ కంటే కూడా డ్రామాలే. మీడియా అంతా చేతిలో పెట్టుకుంటే వామపక్షాలు కూడా గ్రౌండ్ రియాలిటీ కాకుండా మమతనే మోసుకొచ్చింది. ఈవెన్ మమత వాళ్ళని తొక్క తీసి నార తీసి వాళ్ళ కార్యాలయాలే దిగ్బంధించినా కూడా సరైనటువంటి రిపోర్టింగ్ అక్కడి నుంచి చేయలేదు. ఈవెన్ వాళ్ళ నాయకులు కూడా ప్రపంచంలో అన్నిటి గురించి మాట్లాడతారు, కానీ మమతా బెనర్జీ చేసిన దారుణాలు అకృత్యాల గురించి మాట్లాడలేదు. ఈవెన్ వాళ్ళ చేతుల్లోనే అన్ని సంఘాలు ఉంటే వాళ్ళు అది మాత్రం ఎప్పుడు ఫోకస్ చేయలేదు. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు తీర్పించి 2008-2019 మధ్యకాలం నుండి డిఏలు అసలు ఇవ్వలేదట. ఆ డిఏ బకాయిలను ఫిబ్రవరి 2026లో సుప్రీంకోర్టు ఆదేశించింది ప్రభుత్వాన్ని ఇవ్వమని చెప్పి, కానీ ఆవిడ ఇవ్వకుండానే ఆపేసింది. ఇప్పుడు తాజాగా ఆ డిఏ ఇస్తామని ప్రకటించింది సువేందు అధికారి ప్రభుత్వం. దాంతో సంబరాలు చూడండి. ఉద్యోగులు తమ జీవితంలో డిఏలు వస్తున్నాయని ఇది పరిస్థితి. మరి ఎంతకాలం ఆవిడ అద్భుతమైన పాలన కింద చూపెట్టిన వాళ్ళని ఏమనాలి, ఎవరికి న్యాయం చేసినట్టు ఆవిడ అన్నది ఎవరికి అర్థం కావట్లేదు.